गीतसाधनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्लोकं चतुर्थं। मात्रा स्पर्शास्तु कौन्तेय मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः आगमापायिनो नित्या तां स्थितिक्षस्व भारत। स्तां स्थितिक्षस्व भारत। मात्रा स्पर्शाः मात्रा स्पर्शाः तु तु कौन्तेय कौन्तेय शीतोष्णसुखदुःखदाः शीतोष्णसुखदुःखदाः आगमापायिनः आगमापायिनः अनित्याः अनित्याः तान् तान् तितिक्षस्व स्थितिक्षस्व भारत. भारत. సో అనిత్య ఆగమాపాయినః ప్లస్ అనిత్యాః ఆగమాపాయినో నిత్యాః. ఆ ఆగమాపాయినో నిత్యాః ప్లస్ తాన్ అక్కడ విసర్గపోయి సకారం వస్తుంది. అప్పుడు ఆగమాపాయినో నిత్యాస్తాన్ అయింది. తాన్ ప్లస్ తితిక్షస్వ, ఆ నకారం పోయి సున్నా వచ్చి సకారం వస్తుంది. తాన్ ప్లస్ తితిక్షస్వ, తాన్ స్థితిక్షస్వ అయింది. అందుకని అక్కడ రెండు సకారాలు వచ్చాయి. ఆగమాపాయినో నిత్యాస్తాన్ స్థితిక్షస్వ భారత. ఆ సంధి విడకొడితే ఆగమాపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. దాని పద విభజన. ముందు అవతారి గురించి చదువుదాము. లాస్ట్ టైం చదివాము కానీ ఒకసారి చదువుదాము మళ్ళీ. యద్యపి ఆత్మ వినాశ నిమిత్తః మోహః న సంభవతి. నిత్యః ఆత్మా ఇతి విజానతః. తథాపి శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తః మోహః లౌకికః దృశ్యతే. సుఖ వియోగ నిమిత్తః దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోకః ఇత్యేతత్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహా. సో ఇక్కడ కింద శ్లోకంలో మాత్రా స్పర్శాః తు అని ఉంది. అక్కడ ఆ తూకి అర్థము ఏంటంటే, టూని సాధారణంగా నిర్ధారణలో వాడతారు, ఇండీడ్ అని వాడతారు, లేదా ఆన్ ది అదర్ హ్యాండ్ అనే అర్థంలో కూడా వాడతారు. ఇక్కడ ఎందుకు వాడుతున్నాడంటే, ఇక్కడ ఇంకొంచెం విలక్షణంగా అతు యొక్క యూజేజ్ ఉంది. కింద శ్లోకంలో తూ ఉంది, అవ్యయం. ఆ తూకి ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ లో అర్జునస్య వచనం ఆశంక్య, అర్జునుని మనస్సులో ప్రశ్న ఒకటి ఉదయించి ఉంటుంది అని ఊహించి, ప్రతివచనమును ఊహించి, ఆ ప్రతివచనమునకు ప్రశ్నపూర్వకమైన ప్రతివచనము అర్జునుడు పలుకుతాడేమో అని ఊహించి, ఆ ప్రశ్నకు ముందుగానే శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. అర్జునస్య వచనం ఆశంక్య ఆహా, అది అతూకి అర్థం. అర్జునుని మనసులో ఈ ప్రశ్న ఉంటుంది అని, ప్రశ్న వచ్చి ఉంటుంది అని, ప్రశ్న పుట్టి ఉంటుంది అని ఊహించి భగవానుడు ఈ శ్లోకము చెప్తున్నాడు. అయితే అవతారిక
ప్రశ్న ఏమిటై ఉండొచ్చు అన్నది అవతారిక. అందుకే చూడండి ఆ అవతారికలు ఎంత విలువైనవో. ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకము ఏ విధంగా ఒక శ్లోకానికి ఇంకో శ్లోకం రిలేటెడ్ అన్నది చెప్తుంది అవతారిక. సో ఏం చెప్తున్నారు, యద్యపి ఈవెన్ దో అంటే ముందు శ్లోకంలో ఏం చెప్పారు, ఆత్మ నిత్యము అని చెప్పారు. ఆత్మ నిత్యము, ఆత్మ స్వరూపము దృష్ట్యా చూస్తే అందరూ నిత్యులు. అది ఇక్కడ 12వ శ్లోకంలో చెప్పారు, నత్వే వాహం జాతు నాశం. నేను నువ్వు ఈ రాజులందరూ కూడా గతంలో లేరు అన్న మాట లేదు, ఎన్నడూ కూడా అటువంటి మాట లేదు, భవిష్యత్తులో ఉండబోరు అనేటటువంటి మాట అసలే లేదు, అందరూ నిత్యులు అని చెప్పారు. దానికి దృష్టాంతం చెప్పారు 13వ శ్లోకంలో, దేహినోస్మిన్ యథా దేహే. ఈ దేహంలో ఉంటుండగానే ఆత్మకు ఈ దేహంలో ఉండగానే కౌమారము, యవ్వనము, ముసలితనము అని దేహముల యొక్క మార్పు ఎలా తెలుస్తోందో ఆ విధంగా అదే విధముగా మరణ సమయంలో కూడా దేహం యొక్క మార్పు జరుగుతున్నది. అంతేనే గాని ఇందులో దుఃఖించవలసిన విషయం లేదు అని చెప్పారు. ఓకే, బానే ఉందయ్యా. అయితే ఆత్మ నిత్యము, ఆత్మ నిత్య ఆత్మ ఇది విజానత. లాస్ట్ లో చూడండి, ముందు పెట్టుకోవాలి. యద్యపి నిత్య ఆత్మ ఇది విజానత, ఈవెన్ దో ఆత్మ నిత్యము అని తెలిసిన వారికి, విజానత అంటే అది షష్ఠి ఏకవచనం. ప్రథమ ఏకవచనంలో అనిపిస్తుంది రామహల, కానీ కాదు, అది షష్ఠి ఏకవచనం. పచత అన్నమాట. అలాగా ఆ విధంగా విజానన్ శబ్దం, దానికి విజానత షష్ఠి ఏకవచనం. సో ఆత్మా నిత్య ఇది విజానత, ఆత్మ నిత్యము అని తెలిసిన వారికి ఆత్మ వినాశ నిమిత్త మోహ న సంభవతి. ఆత్మ వినాశము కారణముగా ఆత్మ వినాశము లేదని తెలుసు కదా, అందుకని ఆత్మ వినాశ నిమిత్త మోహ న సంభవతి. చూడండి, ఆత్మజ్ఞానము కొద్దిగానైనా అర్థమైన వాడికి మోహం ఉండదు, ఎందుకంటే ఆత్మ నిత్యము అని తెలుస్తుంది. దేహము, మనసు, బుద్ధి, అహంకారము ఇవి నిత్యములు కాదు. సో కానీ మన స్వరూపము ఆత్మస్వరూపము కొద్దిగానైనా తెలిసిన వారికి మోహ న సంభవతి. ఆత్మ నిత్య ఇది విజానత, ఆత్మ వినాశ నిమిత్త మోహ న సంభవతి. ఓకే, ఈవెన్ దో అది ఒప్పేసుకున్నాము, అది అలా ఉండగా కూడా, తథాపి బట్ కానీ శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ లౌకిక దృశ్యతే. లౌకికులు అంటే ఆత్మ నిత్యము అని తెలియని వారు అంటే ఎవరు, నేను ఫలానా అనేటటువంటి నిశ్చయము బుద్ధిలో ఉన్నటువంటి వారు, అహంకారము మమకారముతో కూడుకున్నటువంటి బుద్ధి నిశ్చయము కలవారు, వాళ్ళు లౌకికులు. లౌకిక ఏం చూస్తున్నారు, శీతోష్ణ సుఖ దుఃఖి ప్రాప్తి నిమిత్త మోహ దృశ్యతే. ఇక్కడ దృశ్యత అంటే చూస్తున్నారు అంటే అనుభవిస్తున్నారు కదా అని. ఏమిటి అనుభవిస్తున్నారు, శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ దృశ్యతే. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము మొదలగునవి మొదలగు వానిచే కారణము వలన మోహము అనుభవిస్తున్నారు. చెప్తారు కింద శీతోష్ణ సుఖ దుఃఖము అని ఎందుకు అని చెప్పబోతున్నారు, కానీ బ్రీఫ్ గా, శీతము అంటే చలి, ఉష్ణము అంటే వేడి, సుఖ దుఃఖ ప్రాప్తి, సుఖము దుఃఖము. అయితే శీతము ఒక కాలంలో సుఖాన్ని ఇస్తుంది, వేరొక కాలంలో అదే చలి దుఃఖాన్ని ఇస్తుంది. అలాగే ఉష్ణము కూడా, ఒకప్పుడు ఉష్ణము వేడి సుఖమునిస్తుంది, ఇంకొకప్పుడు ఉష్ణము దుఃఖాన్ని ఇస్తుంది. సో శీతోష్ణములు సుఖ దుఃఖములను ఇస్తాయి. అంటే ఆ విధముగా సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి మనకి. వేడి వలన ఒక టైంలో సుఖము, ఒక టైంలో దుఃఖము. అంటే ఇది అర్థం కావాలంటే 3 గ్లాసుల్లో నీళ్లు పెట్టుకుని ఓ గ్లాసులో కొద్దిపాటి వేడి నీళ్లు, ఇంకొక గ్లాసులో ఫ్రిడ్జ్ లోంచి చల్లగా తీసినటువంటి నీళ్లు పెట్టుకుని, మధ్య గ్లాసులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ పెట్టుకుని, ముందు వేళ్ళని రెండింటిని కూడా 2 చేతులు వేళ్ళు తీసుకుని, ఒక వేలుని వేడి నీళ్ళలోనూ ఒక వేడిని ఫ్రిడ్జ్ లో తీసిన నీళ్ళలోనూ తీసుకున్నాం అనుకోండి, ఒక వేలుకి వేడి కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది, ఇంకొక
ఇంకొక వేలుకి చన్నీళ్లు కొద్దిగా ఇబ్బందిని కల్పిస్తాయి. సో రెండు దుఃఖాన్ని ఇస్తున్నాయి. వేడి నీళ్లు దుఃఖాన్ని ఇచ్చాయి, చన్నీళ్లు దుఃఖాన్ని ఇచ్చాయి రఫ్గా. ఆ 2 వేళ్ళని తీసుకుని మామూలుగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్ళల్లో పెట్టండి. పెడితే ఏమవుతుంది? వేడి నీళ్ళ నుంచి వచ్చిన వేలుకి ఈ రూమ్ టెంపరేచర్ నీళ్లు సుఖాన్ని ఇస్తాయి. చన్నీళ్ళ నుంచి వచ్చిన వేలుకు కూడా రూమ్ టెంపరేచర్ వచ్చిన నీళ్లు సుఖాన్ని ఇస్తున్నాయి. సో సుఖము దుఃఖము ఎక్కడ ఉన్నాయంటారు ఇప్పుడు? సుఖము దుఃఖము నీళ్ళల్లో ఉన్నాయా, స్పర్శలో ఉన్నాయా అన్నది ప్రశ్న. సో ఆ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుందిగా, సుఖము దుఃఖము వేడి చలిలో లేవు. వేడి చలి ఒకప్పుడు సుఖాన్ని, ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తాయి. అదే వేడి, అదే చలి కూడా. ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే సుఖంగా ఉంటుంది, అదే చలికాలంలో ఏసీ వేసుకుంటే అదే ఏసీ చలికాలంలో దుఃఖాన్ని ఇస్తుంది, దుఃఖమునకు కారణమవుతుంది. సో ఆ విధంగా శీతోష్ణములు సుఖ దుఃఖములకు కారణములవుతూ ఉంటాయి. సో ఆ శీతోష్ణములు వంటి బాహ్యముగా ఉన్నటువంటి విషయములతో స్పర్శ కలుగుట వలన సుఖ దుఃఖములు కలుగుతూ ఉంటాయి. కానీ అటువంటిది చూస్తున్నాము కదా లౌకిక దృశ్యతే. కానీ ఎందుకు వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు? పైగా సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోక దృశ్యతే అని, ఆ దృశ్యతే దీనికి కూడా పెట్టుకోవచ్చు. సో సుఖము నుండి విడిపోవుట అనేటటువంటి దుఃఖము, దుఃఖము కలుగుట అనేటటువంటి దుఃఖం, రెండు విధాలుగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో సుఖ దుఃఖాలు ఎప్పుడు కూడా సుఖము పుట్టినప్పుడు బానే ఉంటుంది, కానీ సుఖము అయిపోతుంది, ఎన్నాళ్ళు ఉండదు ఆ సుఖము యొక్క టైం అయిపోయిన వెంటనే సుఖము చివరిలో దుఃఖం పుడుతుంది, అయ్యో సుఖం పోయిందని. సుఖము పోయి దుఃఖము వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖం పుడుతుంది. ఆ దుఃఖము, అయ్యో దుఃఖము వచ్చిందన్న కారణంలో దుఃఖం పుడుతుంది, అయ్యో ఆ సుఖము పోయింది కదా అనే కారణంలో కూడా దుఃఖం పుడుతుంది. సో ఈ విధంగా మనుషులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా. ఇత్యేతత్ అని, ఈ విధముగా లౌకికులు అంటే ఆత్మ నిత్యము అన్నటువంటి బుద్ధి నిశ్చయము లేనటువంటి వారు శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ దృశ్యతే. పైగా సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోక దృశ్యతే. ఇత్యేతత్ అర్జునస్య వచనం ఆశంక్య అతూకి అర్థం అది. అతూలో ఎంత అర్థం ఉంది, పైన అవతారిక కింద శ్లోకంలో ఉన్నటువంటి తూకి వచ్చినటువంటి అవతారిక. అతూకి చూడండి ఎంత విలక్షణమైనటువంటి అప్రయోగము తూని. సరే, శ్లోకము ప్రతిపదార్థం చూద్దాం ఒకసారి. మాత్రా స్పర్శాః ఇంద్రియముల యొక్క స్పర్శచే కలుగునటువంటి అని అర్థము. ఇంద్రియముల యొక్క స్పర్శచే కలుగునటువంటి అంటే దేనిచే స్పర్శ? ఇంద్రియములు ఇంద్రియ విషయములతో కలిగినటువంటి స్పర్శ. ఇందాక మనం చూడండి, వేలును పట్టుకెళ్ళి వేడి నీళ్ళలో పెడితేనే దుఃఖం. ఆ వేడి నీళ్ళు అలా దూరంగా ఉంచి మన వేలు అందులో పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఆ దుఃఖం యొక్క అనుభూతి ఉండదు. సో ఇంద్రియములు విషయముతో స్పర్శ కలగాలి, అది మాత్రా స్పర్శ అంటే అర్థం. ఇంద్రియములు ఇంద్రియ విషయములతో స్పర్శ కలిగి శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతోష్ణ సుఖ దుఃఖములను పుట్టించును. దాహ అంటే పుట్టించును అని అర్థం, దదాతి అని అర్థం, ఇచ్చును అని అర్థం. శీతోష్ణ సుఖ దుఃఖ దాహ అంటే దానికి అన్వయం చేస్తే కౌంతేయ ముందు చెప్పుకుని, కౌంతేయ ఓ కుంతిపుత్రుడా, తూకి ముందు చెప్పేసుకున్నాం పైన అవతారిక. మాత్రా స్పర్శాః ఇంద్రియములు ఇంద్రియ విషయములతో స్పర్శ కలిగి శీతోష్ణ సుఖ దుఃఖ దాహ, శీతోష్ణ సుఖ దుఃఖాలను పుట్టించును. పైగా అవి ఆగమాపాయిన, అవి వచ్చిపోతూ ఉంటాయి. ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు కాన్స్టెంట్ గా ఉండవు. ఆ వేడి నీళ్లలో వేడి తగ్గిపోయింది అనుకోండి, పోతుంది దుఃఖం. లేదా మీరు వేలిని అందులోంచి తీసేశారనుకోండి, పోతుంది దుఃఖము. అది అలా కాన్స్టెంట్ గా ఉండదు కదా. సో ఆగమాపాయిన, అవి వస్తూ పోతూ ఉంటాయి, వాటి స్వభావం
శీతోష్ణ సుఖ దుఃఖాల యొక్క స్వభావము ఆగమాపాయ, అవి వస్తూ ఉంటాయి. సో అందుకని అవి అనిత్యాహ, అవి వస్తూ పోతూ ఉంటాయి. అవి నిత్యములు కాదు, పర్మనెంట్ కాదు, అవి టెంపరీ, ట్రాన్సిటరీ. సుఖము ఉంటుంది, సుఖం అయిపోగానే దుఃఖము ఉంటుంది. సుఖము ఒక్కటే పుట్టుట అనేది ఉండదు కదా. సో సుఖము దుఃఖము కలిసే ఉంటాయి. బొమ్మ బొరుసు నాణ్యంలో ఎప్పుడు కలిసే ఉంటాయి. నాకు బొరుసు వద్దండి, ఓన్లీ బొమ్మ కావాలి అంటే అది కుదరదు. పగలు రాత్రి కలిసే ఉంటాయి. సో సుఖ దుఃఖాలు రెండు ఎప్పుడు కలిసే వస్తాయి, ఏ ఒక్కటి విడిగా రాదు. ఎంత ఎంత ప్రయత్నము చేసినా, అంటే మనము నిత్యము సుఖము యొక్క అన్వేషణలో ఉంటాం. సాధారణంగా మానవుడు సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. కానీ అది దాన్ని ఏమంటారు, వ్యర్థం ఆ ప్రయత్నం. ఎందుకంటే ఎంత ప్రయత్నము చేసినా కూడా సుఖము ఒక్కటే లభించుట అనేది ఉండదు. సుఖము లభించింది అంటే సుఖముతో పాటుగా దుఃఖము కూడా లభిస్తుంది. ఎందుకంటే సుఖము నిత్యము కాదు, సుఖము పర్టికులర్ టైం పీరియడ్తో లభిస్తుంది. ఆ సుఖము అయిపోయిన వెంటనే చివరిలో దుఃఖం పుడుతుంది. సుఖం అయిపోయింది కదా అనే దుఃఖం పుడుతుంది. దుఃఖము కూడా అంతే, దుఃఖము కూడా టెంపరీయే, అది మనందరి అనుభవంలోనూ ఉన్నదే. దుఃఖం అయిపోగానే సుఖము. అసలు మహాత్ములు ఏం చెప్తారంటే, సుఖము యొక్క డెఫినిషనే రెండు దుఃఖముల మధ్యన గ్యాప్. ఒక దుఃఖమునకు మరొక దుఃఖమునకు మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో అదే సుఖం, అంతే. సో సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అలా నడుస్తూ ఉంటుంది జీవితం. సో అందుకని ఇవి ఆగమాపాయ, అవి అనిత్యములు, అనిత్యాహ. అయితే ఏం చేయాలి వాటిని ఏం చేయాలి అంటే, వాటిని తితిక్షస్వ, తితిక్ష చేయము, తితిక్ష చేయవలన. తితిక్ష అనేది చాలా మంచి పదం. తితిక్షకి కింద కూడా శంకర్లు ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నారు. వేరొక చోట ఇంకొంచెం డీటెయిల్డ్ డెఫినేషన్ చెప్పారు. సహనం సర్వదుఃఖానాం సహనం అంటే అన్ని దుఃఖములను సహించుట అని అర్థం చెప్పారు. తితిక్ష అంటే ఓర్పు, సహనము, అన్ని దుఃఖములను సహించుట. సహనం సర్వదుఃఖానాం. ఎటువంటి సహనము? అప్రతీకార పూర్వకం. ఈ దుఃఖము నాకు సంభవించినది, దీనిని నేను ఏ విధంగానైనా తొలగించాలి అనేటటువంటి ప్రతీకార భావము లేకుండా, అప్రతీకార పూర్వకం. ఎందుకంటే విత్ ది అండర్స్టాండింగ్ దట్ దుఃఖము ట్రాన్సిటరీ, దుఃఖమును సహించాలి కాసేపు, అదే వెళ్ళిపోతుంది, ఆ దుఃఖం పోతుంది. అయిన తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. మళ్ళీ సుఖం వచ్చినప్పుడు కూడా తితిక్ష చేయాలి. ఇక్కడ తితిక్షస్వ అంటున్నారు. ఓన్లీ దుఃఖము సహించమని చెప్పట్లేదు. మాత్రా స్పర్శాః శీతోష్ణ సుఖ దుఃఖదాః, శీతోష్ణ సుఖ దుఃఖాలను తితిక్ష చేయమంటున్నారు. తాన్ అంటే సహ తౌతే తం తౌ తాన్, ద్వితీయ బహువచనం. వాటిని అని అర్థం. అంటే వేటిని? పైన చెప్తున్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలను, సుఖమును దుఃఖమును ఉష్ణమును చలిని అన్నింటినీ కూడా, వాటన్నింటినీ తితిక్షస్వ అంటున్నారు. సో సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకం. ఇంకా పైగా చింతా విలాప రహితం. చింత లేదు, విలాపము. చింత అంటే మనసులో ఉండే ఆందోళన, అయ్యో దుఃఖం వచ్చేస్తుందేమో అన్నటువంటి ఆందోళన. సుఖం వచ్చినప్పుడు మనిషికి ఓ భయం పుడుతుంది మనసులో, అయ్యో ఈ సుఖం అయిపోతుందేమో అన్నటువంటి భయం పుడుతుంది. డబ్బు సంపాదించుకున్నప్పుడు టెన్షన్ పుడుతుంది, అయ్యో ఈ డబ్బులు అయిపోతాయేమో, ఈ అయిపోతే రేపు పొద్దున మళ్ళీ నాకు ఉండవేమో అన్నటువంటి టెన్షన్ పుడుతుంది. అటువంటి టెన్షన్ చింత. విలాపము అంటే బోరుని ఏడవడం. దుఃఖం వచ్చినప్పుడు హెల్ప్లెస్ అగనీ అంటాం ఇంగ్లీష్ లో. ఆ విధంగా ఇంకేముంది, ఇంక అయిపోయింది, నాకేదో పెద్ద దుఃఖం వచ్చేసింది, ఇది నా ఒక్కడికే ఎందుకు వస్తుంది, నేనే ఎందుకు అనుభవించాలి ఈ విధంగా, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నాకొక్కడికే ఎందుకు ఇలా అయిపోతుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా తగలడింది, ఇది దాన్ని విలాపము అంటారు. సో చింతా విలాప రహితం. సా తితిక్ష నిగద్యతే. అది శంకర్లు వేరొక చోట వేరే భాష్యంలో చెప్పినటువంటి డీటెయిల్ డెఫినిషన్. దానిని తితిక్ష అని అంటారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాప రహితం సా తితిక్ష నిగద్యతే. దానిని
తితిక్ష అని అంటారు. ఎండ్యూరెన్స్ తితిక్ష అంటే ఎండ్యూరెన్స్ ఉండాలి లైఫ్ లో అంటున్నాడు. భారత అని అర్జునుడిని సంబోధిస్తున్నాడు. ఆ భారత కూడా చాలా చక్కని దాన్ని ఏమంటారు సంబోధన. భారత అంటే సింపుల్ గా లిటరల్ మీనింగ్ ఏంటి? భారత అంటే భరత వంశంలో పుట్టినవాడు, అంటే శకుంతల దుష్యంతులకు పుట్టినవాడు భరతుడు. అటువంటి ఆయన యొక్క వంశములో పుట్టినవాడు కాబట్టి ఆది వృద్ధి వచ్చి భరతుని వంశీయుడు కాబట్టి భారతుడయ్యాడు. సో అది భారత, అది వాచ్యార్థం. దానికి లక్ష్యార్థం ఉన్నది, మంచి లక్ష్యార్థం ఉన్నది. ఒకటి భరత వంశము అంటే ఈ మన దేశము, మన ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీలోనే దుఃఖమునకు అంత విలువ లేదు. అంటే మెటీరియలిస్టిక్ థింకింగ్ కి విలువ ఎక్కువ ఇయ్యనటువంటి సొసైటీ ముందు నుంచి కూడా. అనేక రకములైనటువంటి దర్శనాలలో మెటీరియలిజం అంటే చార్వాక దర్శనం అంటారు ఇక్కడ. ఆ చార్వాక దర్శనమునకు అతి తక్కువ విలువ ఇవ్వబడినటువంటి సొసైటీ ముందు నుంచి కూడా. ఇప్పుడు మారిపోయిందిలేండి, వెస్టర్న్ కల్చర్ బాగా ఇంటిగ్రేట్ అయిపోయి మెటీరియలిజం బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ కాలంలో. కానీ ఒకప్పుడు మన పూర్వీకుల్ని మనం చూస్తే మెటీరియలిజముకి అంత విలువ లేనటువంటి సొసైటీ. సో దుఃఖమునకు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. దుఃఖమును సహించుట అనేటటువంటి కల్చర్ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆ విధంగా కూడా ఆయన అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు, నువ్వు భారతదేశంలో పుట్టావు, ఇక్కడ దుఃఖమును సహించుటయే కానీ దుఃఖము వచ్చినప్పుడు విలపించుట అనేటటువంటిది తక్కువ ఉన్నటువంటి అనేటటువంటి సంస్కారము కలిగినటువంటి సమాజంలో పుట్టిన వాడివి. సో దుఃఖమునకు నీకు తావులేదు అని గుర్తు చేస్తున్నాడు అని కూడా మనము దానికి చక్కని లక్ష్యార్థము చెప్పుకోవచ్చు. ఇంకా భారత, భా అంటే భాదీప్తౌ అనేటటువంటి ధాతువు నుంచి పుట్టింది భా అనే శబ్దము. సో భాయందు ప్రీతి గలవాడు, రత, రతి అంటే ఆనందించుట. సో అలా కూడా చెప్పుకోవచ్చు దానికి వ్యుత్పత్తి. సో జ్ఞానమునందు ప్రీతి కలవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు భారత అంటే. సో ఆ విధంగా చాలా యాప్ట్ సంబోధన భారత అన్నటువంటి సంబోధన. పలుమార్లు శ్రీకృష్ణుడు అర్జునుడిని భారత అని సంబోధిస్తూ ఉంటాడు. ఈ భారత అని సంబోధనలో ఈ 3 అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. కుంతిపుత్రుడు అంటే భరత వంశమునకు చెందినవాడు కాబట్టి భారతుడు అని చెప్పుకోవచ్చు. భారతదేశము అంటే దుఃఖమునకు అంత దుఃఖమును సహించుట అనేటటువంటి సంస్కారం కలిగినటువంటి సమాజములో పుట్టినవాడు కాబట్టి భారత నీకు దుఃఖించుటకు చోటు లేదయ్యా, తావు లేదయ్యా అని గుర్తు చేయుటకు అంటున్నాడని కూడా చెప్పుకోవచ్చు. జ్ఞానమునందు ప్రీతి కలవాడు కాబట్టి భారత అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 3 రకాలుగా దానికి మనము ఆ సంబోధనకి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అందుకనే చాలా చోట్ల పలుమార్లు వస్తుంది ఇటువంటి సంబోధన. సో అయితే ఏం చెప్తున్నారంటే ఈ సుఖ దుఃఖాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ సుఖము దుఃఖము అనేవి బయట విషయములలో లేవు. చూడండి, సుఖమునకు కారణము విషయములని చెప్పట్లేదు, కేవలం స్పర్శాహ అని చెప్పట్లేదు. స్పర్శాహ అంటే విషయములు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ చెక్క టేబుల్ నా ఎదురుకుండా ఉన్నది. ఈ టేబుల్ అని ఎలా తెలుస్తోంది? నాకు కంటికి కనిపించి తెలుస్తోంది. ముట్టుకుంటే దాని స్పర్శను బట్టి తెలుస్తోంది. నేను ఇలాగా ట్యాప్ చేస్తే చప్పుడుని బట్టి తెలుస్తోంది. సో ఇంద్రియములు ఈ ఆబ్జెక్ట్ ని తెలుసుకుంటున్నాయి. తెలుసుకున్నప్పుడే సుఖ దుఃఖములు కలుగుతాయి. అంటే ఏంటి? సుఖము దుఃఖము బయట ఆబ్జెక్టులు లేవు. సుఖము దుఃఖము ఆబ్జెక్టులో ఉన్నాయని చెప్పట్లేదు. సుఖము దుఃఖము ఇంద్రియము ఆబ్జెక్ట్ తో కాంటాక్ట్ జరిగినప్పుడు కాంటాక్ట్ కి రెస్పాన్స్ లో సుఖ దుఃఖాలు ఉన్నాయని చెప్తున్నారు.
స్పర్శ వలన కలుగుతున్నాయి. అంటే ఏంటి? స్పర్శ వలన పుడుతున్నాయి అంటున్నారు. అంటే స్పర్శకు అంటే ఈ మాత్ర అంటే ఇంద్రియమునకు ఇంద్రియ విషయమునకు కలిగిన స్పర్శలో ఆ స్పర్శకు కలిగినటువంటి స్పందనలో ఉన్నాయి సుఖ దుఃఖాలు. ఇంద్రియములలో లేవు, విషయములలో కూడా లేవు. ఆ ఇంద్రియములు విషయములను స్పృశించినప్పుడు ఆ స్పర్శకు ఆ కాంటాక్ట్ కి యొక్క రెస్పాన్స్ లో సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఇందాక వేడి నీళ్లలో వేలు పెట్టడం అనే ఎగ్జాంపుల్ ఉందనుకోండి, వేడిలో లేదు సుఖము దుఃఖము, వేడి నీళ్లలో లేదు. మన వేలు వేడి నీళ్లలో పెట్టినప్పుడు ఆ స్పర్శకు కలిగినటువంటి స్పందన, ఆ స్పర్శ వేడిగా ఉన్నప్పుడు మనకి అనుకూలంగా లేనప్పుడు అది సుఖం అవుతుంది. అదే వేడి స్పర్శయే మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేనప్పుడు దుఃఖం అవుతుంది, అనుకూలంగా ఉన్నప్పుడు దానికి రెస్పాన్స్ నే సుఖము అని అంటాము. సో చాలా క్లియర్ గా చూడండి ఎంత సైంటిఫిక్ గా సుఖ దుఃఖాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పైగా శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము అని 4 ఎందుకు వాడాలి అంటే శీతోష్ణ సుఖ దుఃఖ అని సుఖ దుఃఖ అనేటటువంటి దాన్ని ఏమంటారు, సమస్త ప్రయోగం ఎందుకు చేస్తున్నారు అంటే చలికి మీరు చలి సుఖమును కలుగజేస్తుందా దుఃఖాన్ని కలుగజేస్తుందా నిర్ధారణ చేయలేరు. అలాగే వేడి కూడా సుఖాన్ని కలుగజేస్తుందా దుఃఖాన్ని కలుగజేస్తుందా అని కూడా నిర్ధారణ చేయలేరు. అదే చలి ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖము, అదే వేడి ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖము అయి ఉంటుంది. అందుకని శీతోష్ణ సుఖ దుఃఖ అని అనేటటువంటి సమస్త ప్రయోగం చేస్తున్నారు. అది శీతోష్ణములు ఎగ్జాంపుల్. అలా మనం ఏదైనా తీసుకోవచ్చు. మనం జీవితంలో ఒకే విషయము ఒకప్పుడు సుఖాన్ని కలుగజేస్తుంది, అదే విషయము వేరొకప్పుడు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది. సో విషయమును మనం నిర్ధారించి చెప్పలేము, ఈ విషయము సుఖాన్ని కలుగజేస్తుంది, ఈ విషయము దుఃఖాన్ని కలుగజేస్తుంది అనేటటువంటిది మనము నిర్ధారించి చెప్పలేము. అది స్పర్శలోనే ఉన్న స్పర్శ యొక్క రెస్పాన్స్ ని బట్టి సుఖము దుఃఖం. ఆ స్పర్శ యొక్క రెస్పాన్స్ అనుకూలంగా ఉన్నప్పుడు సుఖము, అనుకూలంగా లేనప్పుడు దుఃఖం. అయితే మాత్రాహ అంటే ఇంద్రియములు కదా. జస్ట్ ఇంద్రియములు అంటే ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియ విషయాలు అంటే ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. జగత్తులో 5 రకములైన ఇంద్రియ విషయములు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి. మాత్రాహ అంటే జ్ఞానేంద్రియములు. ఏమిటి ఆ అవి బయట ఉన్నటువంటి విషయాలు 5 ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాహ. అవి విషయాలు. బయట ఉన్నటువంటివి 5 విషయాలు ఉన్నాయి బయట. 5 ఎక్కడి నుంచి పుట్టాయంటే పంచమహాభూతముల నుంచి పుట్టాయి. శబ్దము ఆకాశము నుంచి, స్పర్శ గాలి నుంచి, రూపము అగ్ని నుంచి, రసము నీటి నుంచి, గంధము పృథివీ నుంచి పుట్టాయి. 1 to 1 మ్యాపింగ్. 5 పంచమహాభూతములకు అనుసరించి 5 విషయములు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాహ. పృథివ్యప్చేతో వాయుర్ ఆకాశ వరుసలో ఉంది చెప్పిన దానికి. ఆకాశము, వాయువు, తేజస్సు అంటే అగ్ని, అప్సు అంటే నీళ్లు, పృథివీ. సో 5 పంచమహాభూతములు, 5 ఇంద్రియ విషయములు. దానికి 5 ఇంద్రియములు. శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఘ్రాణాని. అవి శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఘ్రాణాని. సంస్కృతంలో 5 పేర్లు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాహ ఇంద్రియ విషయములు. శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఘ్రాణాని ఇంద్రియ శక్తులు వారు జ్ఞానేంద్రియములు. శ్రోత్ర అంటే వినికిడి, త్వక్ అంటే చర్మము, శ్రోత్ర అంటే చెవులు, త్వక్ అంటే చర్మము, నేత్రము అంటే కన్ను, రసనము అంటే రుచిని తెలుసుకునేటటువంటి ఇంద్రియము, నాలుక, జిహ్వము,
ఘ్రాణాన్ని అంటే గంధమును తెలుసుకునేటటువంటి ఇంద్రియము అంటే నాసిక. సో శ్రోత్ర త్వక్ నేత్ర రసన ఘ్రాణాన్ని మాత్రాహ, వాటికి మాత్రాహ అని పేరు. జ్ఞానేంద్రియముల ఐదింటికి మాత్రాహ అని పేరు. సో ఈ జ్ఞానేంద్రియములు శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి విషయములతో సంపర్కము కలిగినప్పుడు ఆ సంపర్కమునకు కలిగినటువంటి స్పందన సుఖము లేక దుఃఖము. అయితే ఇందులో ఒక చాలా చక్కని ప్రిన్సిపల్ ఉంది. ఇంకొంచెము దీన్ని పరిశీలిస్తే, ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, ఆభరణం ఉందనుకోండి, ఆభరణము బంగారము నుంచి పుట్టింది అంటున్నాం కదా. బంగారము నుంచి ఆభరణము పుట్టినది అంతే కదా. బంగారాన్ని కంసాలి వాడు ఆభరణం కింద తయారు చేశాడు. సో బంగారములో ఉండేటటువంటి గుణములన్నీ ఆభరణంలో ఉంటాయి కదా. బంగారము నిగనిగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి ఆభరణము నిగనిగా మెరుస్తూ ఉంటుంది. బంగారంలో కొంత స్ట్రెంగ్త్ ఉంది, అది ఇలా విరిగిపోదు విరిచిన వెంటనే. సో ఆభరణంలో కూడా కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ విధంగా బంగారమునకు ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఆభరణంలో ఉంటాయి. ఎందుకంటే బంగారము నుంచి ఆభరణము పుట్టినది. ఇప్పుడు నువ్వుల నుంచి నువ్వుల నూనె పుట్టింది అనుకోండి, నువ్వుల్లో ఉన్న క్యారెక్టరిస్టిక్సే నువ్వుల నూనెలో కూడా ఉంటాయి. ఆ విధంగా అదే విధముగా పరమాత్మ నుంచి పరబ్రహ్మ నుండి ఈ జగత్తు పుట్టినది కదా. అవునా? పరమాత్మ నుంచి జగత్తు పుట్టినది. పరమాత్మలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమని చెప్తాము? సచ్చిదానందము అని చెప్తాము. సత్ చిత్ ఆనందం. మరి జగత్తులో ఏముండాలి? పరమాత్మ నుంచి జగత్తు పుట్టినదైతే జగత్తులో సత్ చిత్ ఆనందం ఉంటాయా? వాటికి రివర్స్ వాటికి ఆపోజిట్ ఉంటాయా? సో జగత్తులో ఉన్నది ఏంటి? సచ్చిదానందములు. సత్ అంటే ఉండుట, చిత్ అంటే జ్ఞానము, ఆనందము తెలుస్తూనే ఉన్నది. సత్ చిత్ ఆనందం. మరి జగత్తులో ఏముండాలి? ఈ మూడు ఉండాలా? ఆ మూడిటికి ఆపోజిట్ ఉండాలా? చెప్పండి మీరు. బంగారం నుంచి పుట్టిన ఆభరణంలో బంగారంలో ఉన్న క్వాలిటీస్ ఉంటున్నాయా? బంగారంలో లేని క్వాలిటీస్, ఆపోజిట్ క్వాలిటీస్ ఉంటున్నాయా? ఉన్నవే ఉంటున్నాయి. మరి పరమాత్మ నుంచి పుట్టిన జగత్తులో ఏముండాలి? పరమాత్మలో ఉన్న గుణములే ఉండాలి, సచ్చిదానందాలే ఉండాలి. కానీ మనకేమి తెలుస్తున్నది? మనకి మరణము అనుభవానికి వస్తున్నది. మరణము సత్తుకి ఆపోజిట్. మనకి అజ్ఞానము అనుభవానికి వస్తున్నది. అజ్ఞానము చిత్తుకి ఆపోజిట్. మనకి దుఃఖము అనుభవానికి వస్తుంది. దుఃఖము ఆనందమునకు ఆపోజిట్. మరి ఈ మరణము, ఈ అజ్ఞానము, ఈ దుఃఖము మొదటి శ్లోకంలో చెప్పాడు, శోకించకూడదు అంటూ. మరణము, అజ్ఞానము, శోకము, ఈ మూడు అనుభవానికి వస్తున్నాయి. మరి ఈ మూడు ఎక్కడున్నాయి? జగత్తులో ఉన్నాయా? జగత్తులో లేవు. జగత్తులో సచ్చిదానందములే ఉన్నాయి. ఎందుకంటే జగత్తు పరమాత్మ నుంచి పుట్టినది. పరమాత్మలో సచ్చిదానందము ఉన్నది. సో జగత్తులో సచ్చిదానందమే ఉన్నది, సచ్చిదానందములే ఉన్నాయి. కానీ మనకి అనుభవానికి వచ్చే మరి మరణము, దుఃఖము, శోకము ఎక్కడున్నాయి? అవి మన బుర్రలో ఉన్నాయి. జగత్తులో అయితే లేవు. అవి జగత్తును చూసినప్పుడు మన మనస్సు ఇచ్చే రెస్పాన్స్. దుఃఖము, మరణము, దుఃఖము అండ్ అజ్ఞానం అవి ఎక్కడున్నాయి? ఆ అజ్ఞానం ఎక్కడుంది? అజ్ఞానం మన మనసులో, మన బుద్ధిలో ఉన్నది. సో అయితే అజ్ఞానం, మరి అప్పుడు క్వశ్చన్ వస్తుంది, అజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది? సరేలే, ఇంకా అజ్ఞానంలోకి ఎక్కడి నుంచి వచ్చిన దానికి ప్రశ్న ఆన్సర్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు చీకటి గదిలో ఉన్నారంట. ఇప్పుడు సడన్ గా ఇలా మనం పాఠం చెప్పుకుంటే కరెంటు పోయింది, చీకటి అయిపోయింది, ఇంకా బయట వెలుగు లేదు కాబట్టి. ఇప్పుడు చీకటి వచ్చింది అనుకోండి, అయ్యో ఈ కరెంట్ ఎందుకు పోయింది అని ఆలోచిస్తారా? ఫస్ట్ టార్చ్ లైట్ ఎక్కడ ఉందో వెతుక్కుంటారా? మొబైల్ ఫోన్ తీసి లైట్ ఆన్ చేసుకుంటారా? చెప్పండి, ఏం చేస్తారు? చీకటి పుట్టినప్పుడు, సడన్ గా చీకటి వచ్చినప్పుడు చీకటి ఎందుకు వచ్చింది అనే విచారంలో పడిపోతామా? అది ఇంపార్టెంటా? చీకటిని తొలగించే విచారం ఇంపార్టెంటా? మీరు చెప్పండి. చీకటిని తొలగించే విచారమే ఇంపార్టెంట్. సో అజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది అన్న మీమాంస అంత పెద్ద విలువైనది ఏం కాదు. సో ఎక్కడి నుంచి పుట్టిందో పుట్టింది. దానికి ఎక్కడి నుంచి పుట్టిందంటే పెద్దలు ఏం చెప్తారు? అది అనాది, అనిర్వచనీయం అని చెప్తారు. ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు, ఏమొచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు. ఇంకే అది అంత ఇంపార్టెంట్ కాదయ్యా. ఈ అజ్ఞానాన్ని నివారించే పద్ధతి ఏమిటో ఆలోచించి ముందు అంటారు. అజ్ఞానమును
దూరం చేసేటటువంటి ప్రయత్నము చేయాలి. సో అది మోర్ ఇంపార్టెంట్. ఆ మీమాంస చాలా ఇంపార్టెంట్. అజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టిందన్న మీమాంస కంటే అజ్ఞానమును తొలగించుట అనేటటువంటి మీమాంస ఇంపార్టెంట్. సో జగత్తులో ఉన్నవి సచ్చిదానందము. మన అనుభవానికి వచ్చేది దుఃఖము, అజ్ఞానము, మరణము. దుఃఖము, అజ్ఞానము, మరణము నాట్ ఇన్ ద జగత్. వై? జగత్తు పరమాత్మ నుంచి పుట్టింది, పరమాత్మలో సచ్చిదానందములు ఉన్నాయి. మరి నాకు అనుభవానికి వచ్చే మరణము, దుఃఖము ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరణము, దుఃఖము, అజ్ఞానం నుంచి పుడుతున్నాయి. అజ్ఞానం ఎక్కడున్నది? నా బుద్ధిలో ఉన్నది. అజ్ఞానము జగత్తులో లేదు. సో నేను అజ్ఞానమును తొలగించే ప్రయత్నం చేయాలి. అజ్ఞానమును తొలగిస్తే జగత్తులో ఉన్నటువంటి సచ్చిదానందము మన అనుభవానికి వస్తుంది. ఈ సచ్చిదానందములు మన అనుభవానికి వస్తాయి. చూడండి ఎంతటి సైంటిఫిక్ థింకింగ్. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? తితిక్ష చేయాలి. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? తితిక్ష. ఈ విషయాన్ని కొద్దిగా పరిశీలించి, ఈ సుఖ దుఃఖాలనే ద్వంద్వాలు బయట జగత్తులో లేవు, ఇంద్రియ విషయములలో లేవు. ఇంద్రియములు ఇంద్రియ విషయముతో సంపర్కము జరిగినప్పుడు వచ్చే రెస్పాన్స్ లో ఉన్నాయి సుఖ దుఃఖములు. ఆ రెస్పాన్స్ అజ్ఞానము వల్ల కలుగుతున్నటువంటి రెస్పాన్స్. అందులో ఉన్నటువంటి ప్రాబ్లం. ఆ ప్రాబ్లమును తొలగించాలి అంటే ఏం చేయాలి? అజ్ఞానమును నివారించాలి. నివారించుటకు మొదటి మెట్టు తితిక్ష. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితీక్ష ఇది నిగద్యతే. సా తితీక్ష నిగద్యతే. దాన్ని తితిక్ష అంటారు. అక్కడ మొదలెట్టాలి. అక్కడ మొదలెడితే ప్రయాణము అజ్ఞానము తొలగి జగత్తులో ఉన్నటువంటి సచ్చిదానందములు మన అనుభవానికి వస్తాయి. చూడండి ఎంత చక్కని విచారము. అది భూతములో అంటే జగత్తులో సుఖ దుఃఖములు లేవు, అధ్యాత్మములో ఉంటాయి. అంటే మన మనస్సు బుద్ధిలో ఉంటాయి సుఖ దుఃఖాలు. వాటిని అది అజ్ఞానం వల్ల కలిగినటువంటి దానిని నివారించాలంటే తితిక్ష చేయాలి. సరే, అది ఆ శ్లోకము వెనకాలన్నటువంటి విచారం. ఎంత చక్కని, ఎంతో సైంటిఫిక్ విచారం. ఈ విచారం అర్థమైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ సుఖ దుఃఖాలు టెంపరరీ అని తెలిసిందనుకోండి, అప్పుడు ఏ రాక్షసులు, ఏ దెయ్యాలు, శని వీళ్ళందరూ ఏం చేయలేరు మనం. ఎందుకంటే ఈ దుఃఖము టెంపరరీ, ఓకే, దుఃఖాన్ని మేము సహిస్తాము అన్నటువంటి యాటిట్యూడ్ ఉన్నవాడికి కూడా శని నమస్కారం పెట్టి అవతలకి, సరే నువ్వు కానీలే అని ఆయన పనేది ఆయన చేసుకుంటాడు. ఏం చేయలేడు, ఏమీ చేయలేదు. శని కానీ, రాక్షసులు కానీ, దెయ్యాలు కానీ ఏమీ చేయలేవు. ఎందుకంటే దుఃఖము టెంపరరీ, దుఃఖాన్ని నేను సహిస్తాను. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎవడో వెళ్తుంటే కొడితే మనం ప్రతిస్పందన చేయకూడదు అంటే అది కాదు ఇక్కడ చెప్తున్నది. అది ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనం ఏం చేయాలో చేయాలి అక్కడ. అది చెప్పట్లేదు, అది దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ. అటువంటి వాటి గురించి చెప్పదు గీత. ఇది మానసికంగా మనం అనుభవించే సుఖం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో రౌడీ పెట్టుకుని మనం కొడుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది మనం చేయాలి. ఆ కాంటెక్స్ట్ ని బట్టి, మన శక్తిని బట్టి మనం ఏం చేయాలో అది చేయాలి అక్కడ, ఆ కాంటెక్స్ట్ ని బట్టి. అది అలాగా దీనికి వితండవాదన చేయకూడదు. అది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ పాయింట్ మానసికమైనటువంటి మనం అనుభవించే దుఃఖమును గురించి చెప్తున్నటువంటి మీమాంస. ఆ దుఃఖము యొక్క మీమాంస జరుగుతున్నది ఇక్కడ. కృష్ణుడు కూడా దుర్యోధనుడితో యుద్ధం చేయొద్దని చెప్పట్లేదు కదా, చేయమని చెప్పట్లేదు, చేయొద్దని చెప్పట్లేదు. అది పాయింట్ కాదు అసలు. నీ కర్తవ్యం ఏమిటో అది చెయ్యి అంటున్నాడు. ఆ టైము కాంటెక్స్ట్ ని బట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అంటున్నాడు. కానీ ఇది మానసికమైనటువంటి వేదనకి, దుఃఖమునకు చెప్తున్నటువంటి మీమాంస దాని మీద జరుగుతున్నటువంటి మీమాంస. సరే, శంకర్లు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. చాలా విలువైనటువంటి భాష్యము చదువుదాం. మాత్రాః ఆభిః మీయంతే శబ్దాదయః. మీయంతే శబ్దాదయః. సో మాత్రాః అంటే ఏంటి అర్థము? ఆభిః మీయంతే అంటే, ఆభిః అంటే వీటి చేత, మీయంతే అంటే గ్రహింపబడుతున్నవి, వీటి చేత గ్రహింపబడుతున్నవి. ఏమిటి? శబ్దాదయః, శబ్దస్పర్శ రూప రసగంధాలు. శబ్దస్పర్శ రూప రసగంధాలనే విషయములు వీటి చేత గ్రహింపబడుతున్నవి. ఆభిః మీయంతే శబ్దాదయః ఇది శ్రోత్రాదీని ఇంద్రియాణి. ఇది
శ్రోత్రాదీని ఇంద్రియాణి. వీటి చేత గ్రహింపబడుతున్నవి ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు. కాబట్టి శ్రోత్రాదీని. శ్రోత్రాదీని అంటే 5 చెప్పుకున్నాము. శ్రోత్ర త్వక్ నేత్ర రసన ఘ్రాణాని. ఆ శ్రోత్రాదీని మనము పూర్తిగా రాస్తే 5 వస్తాయి. ఆభిః నీయంతే శబ్ద స్పర్శ రూప రసగంధాః ఇది శ్రోత్ర త్వక్ నేత్ర రసన ఘ్రాణాని ఇంద్రియాని. ఇవి ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు అని డెఫినేషన్. చూడండి, మాత్రాహ అన్న పదమును ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్. ఆ మాత్రా స్పర్శాహలో మాత్రా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తూ చెప్పేశారు కదా, తూ ఏమో అవతారికలో ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇక కింద తూ గురించి మాట్లాడట్లేదు. సో మాత్రా స్పర్శాహలో మాత్రాహకి వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది. ఆభిః నియంతే శబ్దాదయః ఇది శ్రోత్రాదీని ఇంద్రియాని. వీటి చేత విషయములు గ్రహింపబడుతున్నవి కాబట్టి అవి ఇంద్రియములు అనే పేరు వాటికి అంటున్నారు. అయితే మాత్రా స్పర్శాహకి షష్ఠీ తత్పురుష సమాసం చెప్తున్నారు. ఫస్ట్ రెండు సమాసాలు చెప్పొచ్చు. షష్ఠీ తత్పురుష చెప్పొచ్చు, ద్వంద్వం చెప్పొచ్చు. మాత్రాణం స్పర్శాహ ఫస్ట్ది షష్ఠీ తత్పురుష. మాత్రాణం స్పర్శాహ మాత్రానాం స్పర్శాః అంటే మాత్రల యొక్క స్పర్శ అనే అర్థం. అంటే ఇంద్రియముల యొక్క స్పర్శ. మాత్రాణం అంటే షష్ఠి బహువచనం. ఇంద్రియముల యొక్క స్పర్శ ఇంద్రియ స్పర్శ అని దానికి విగ్రహవాక్యం చెప్పారనమాట. మాత్రా స్పర్శాలు అంటే ఇంద్రియ స్పర్శలు అని తెలుగులో సమస్త పదము. సో ఆ సమస్త పదానికి విగ్రహం ఏం చెప్తున్నారు? ఇంద్రియముల యొక్క స్పర్శలు అని చెప్తున్నారు. అంటే మాత్రాణం స్పర్శ. ఆ స్పర్శకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. స్పర్శకు చూడండి అక్కడ ఎలా చెప్తున్నారో, శబ్దాదిభిః సంయోగాః తే. శబ్దాదిభిః సంయోగాః తే. ఇక్కడ స్క్రీన్ మీద కామా తప్పు ఉంది, తే పక్కన ఉండాలి కామా. మీ పుస్తకంలో ఎలా ఉందో చూసుకోండి, పుస్తకం ఉంటే. స్పర్శ శబ్దాదిభిః సంయోగాః తే, అది ఒక వాక్యం. దేనికది? తే స్పర్శాః, శబ్దముల చేత సంయోగములు ఏవైతే ఉన్నాయో అవి స్పర్శ. అంటే శబ్దముల యొక్క ఇంద్రియముల చేత శబ్దముల యొక్క సంయోగము, ఆరు ఇంద్రియముల యొక్క శబ్దముల చేత సంయోగము కదా. ఇంద్రియముల యొక్క మాత్రాణంలో ఉంది. ఇంద్రియముల యొక్క స్పర్శలు అంటే ఇంద్రియముల యొక్క శబ్దాది మొదలగు విషయముల చేత సంయోగాలు అని అర్థం. ఇంద్రియ స్పర్శ అంటే మాత్రా స్పర్శాహక షష్ఠీ తత్పురుష సమాసం చెప్తే ఆ విధంగా చెప్పుకుంటాం. ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములనే విషయముల చేత కలిగినటువంటి సంయోగములు, అది మాత్రాణం స్పర్శ. అయితే దీనివల్ల ఏమైంది? శీతోష్ణ సుఖ దుఃఖాః. దానికి అర్థం చెప్తున్నారు చూడండి. శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి. సో శీతోష్ణ సుఖ దుఃఖదాః చెప్దాము. శీతోష్ణ సుఖ దుఃఖదాః. శీతోష్ణ సుఖ దుఃఖదాః. శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి ఇది. శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి ఇది. ఫస్ట్ ద్వంద్వం చెప్పి శీతోష్ణ సుఖాః సుఖ దుఃఖాః అని అన్నదానికి ద్వంద్వం చెప్పి తర్వాత దా అన్నదానికి మీనింగ్ యాడ్ చేస్తున్నారు. అంటే ద్వంద్వ సమాసం చెప్పుకుంటే శీతము ఉష్ణము సుఖము దుఃఖము, శీతోష్ణ సుఖ దుఃఖాలు. కానీ అక్కడ పదం ఏముంది? శీతోష్ణ సుఖ దుఃఖ దాహ. ఆ దా కూడా చెప్పాలి కాదు. దా అంటే ప్రయచ్చంతి, దదాతి, ఇస్తుంది, కలుగుతున్నవి అని అర్థం. సో మాత్రాణం స్పర్శాః శీతోష్ణ సుఖ దుఃఖదాః. ఇప్పుడు ఏమైంది? ఇంద్రియముల యొక్క శబ్ద రూప రసగంధములు అనబడేటి వాటి చేత కలిగినటువంటి సంయోగములు శీతము ఉష్ణము సుఖము దుఃఖములను కలుగ చేస్తున్నవి అని అర్థం. సో శీతోష్ణ సుఖ దుఃఖములు ఆ విధముగా కలుగుచేయి ఉంటాయి. దానికే ఇంకొక విధంగా అంటే ద్వంద్వ సమాసం చెప్తున్నారు. అథవా స్పృశ్యంతే ఇది స్పర్శాః. స్పృశ్యంతే ఇది స్పర్శాః అంటే స్పృశింపబడుతున్నవి కాబట్టి స్పర్శాః. ఇది అంటే ఇంద్రియములచే స్పృశింపబడుతున్నవి
కాబట్టి అవి స్పర్శాహ అయ్యాయి. అంటే విషయాహ అని అర్థం. విషయాహ అంటే ఇంద్రియ విషయములు అని అర్థం. సో ఇంద్రియములచే స్పృశింపబడుతున్నవి కాబట్టి విషయములు అని స్పర్శాహ అన్న పదమునకు అర్థం చెప్పి ఆ విషయములు ఏమిటవి శబ్దాదయ చెప్పుకున్నాం. శబ్ద రూప రసగంధములు అని శబ్ద స్పర్శ రూప రసగంధములు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంద్రియములచే స్పృశింపబడుతున్నవి కాబట్టి ఇవి ఇంద్రియ విషయములు. మాత్రాశ్చ స్పర్శాశ్చ మాత్రాశ్చ స్పర్శాశ్చ సో ద్వంద్వ సమాసము. మాత్రలు మరియు స్పర్శలు కాబట్టి మాత్రా స్పర్శలు. ఇంద్రియములు మరియు ఇంద్రియములచే స్పృశింపబడుతున్నటువంటి విషయములు కాబట్టి ఇంద్రియ స్పర్శలు అని అర్థం. అంటే స్పర్శలకు వ్యుత్పత్తి చెప్పి ఇంద్రియములచే స్పృశింపబడుతున్నవి కాబట్టి విషయములే స్పర్శలు అని అంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు స్పర్శలు అని స్పర్శ శబ్దమునకు అర్థము చెప్పి ఇంద్రియములు మరియు స్పర్శలు కాబట్టి ఇంద్రియ స్పర్శలు అనేటటువంటి ద్వంద్వ సమాసం చెప్తున్నారు. అక్కడ దాకా వచ్చింది. అక్కడతో ఆపుదాము. ఆపి మిగిలిన భాష్యము సోమవారం నాడు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.